ఫ్రెండ్స్ ఈరోజు మా తెలంగాణలో చేసే తెలంగాణ వంటలల్లో చెన్నంగి ఆకు పచ్చడి అయితే చూపిస్తున్నాను. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే ఇది ఆకుకూరలు అమ్మరు కదా, మనం ఇంట్లో పెంచుకునే చెట్టు. ఎక్కడ కానీ విత్తనాలు వేస్తే అక్కడ మొలుస్తుంది ఈజీగా. ఏ కాలమైనా కూడా మంచిగా పచ్చగా వస్తాయి ఆకులు. ఈ ఆకులతోనే మనం పచ్చడి చేసుకుంటాము. ఇది హెల్త్కి మంచిది. చాలా మంది ఆకలి కాదు, మాకు ఆకలి అయితే లేదు, అన్నం అరుగుతలేదు అనుకుంటున్నారు. ఇది రెగ్యులర్గా తింటూ ఉంటే మంచి బెనిఫిట్ అయితే, అంటే మనకి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇంకా చాలామంది ఆకలి కానీకైతే ఈ పచ్చడి ఎక్కడున్నా కూడా మరీ వెతుక్కొని తెచ్చుకొని వండుకుంటారు. మనకు కావాలనుకుంటే దీని సీడ్స్ వేసుకొని మనం చేసుకోవాలి. దీని ఆకులు అయితే మైదాకు చెట్టు ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది. ఇంకా పెద్దగా ముదిరిన ఆకులు అయితే ఇట్లా కనబడుతుంది. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూను ఫుల్గా ఉంటాయి మినపప్పు వేసుకున్న. టేస్టీగా మనం ఏది కావాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసుకోవచ్చు, ఇదే వేసుకోవాలని ఏం లేదు. ఇక్కడైతే నేను మినపప్పు వేసుకున్నా. ఇది వేగిన తర్వాత దీంట్లోకి ధనియాలు కూడా వేసుకుంటున్నాను. సో ధనియాలు, జీలకర్ర, మినపప్పు, వీటితో పాటు నువ్వులు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎండమిరపకాయలు వేసినా. మేము కారం కొంచెం మంచిగానే తింటాం కాబట్టి మిరపకాయలు ఎక్కువగానే వేసుకున్నా, తక్కువ తింటూ చూసి వేసుకోవాలి. ఇంట్లోకి జీలకర్ర కూడా వేసిన, అది చెప్పాను కదండి. ఇంకా పల్లీలు అనేది నాకు పల్లీల పొడి ఉంది కాబట్టి నేను ఇలా పల్లీలు వేసుకోలేదు. పల్లీలు కూడా ఉంటే ఇలా వేసి వేయించుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. మనం కమ్మగా చేసుకోవడానికి అయితే చేసుకుంటున్నాం ఇది. ఇంకా చెన్నంగాకును కడిగి పెట్టుకున్న తర్వాత ఇట్లా నూనెలో అయితే మంచిగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మంచి చింతపండు, ఇంకా ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ ఇవి వేసుకొని ఇంకా చట్నీలాగా రుబ్బుకుంటే, కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, మనం లేదు అంటే అట్లా వదిలేయచ్చు. ఎందుకంటే ఇవన్నీ నూనెలో ఫ్రై చేసుకున్నాము. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంటికి దగ్గరలో ఎక్కడన్నా చెట్టు కనబడితే తెచ్చి సీడ్స్ వేసుకోండి. ఒక్కసారి చూడండి, మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు. లేదు అంటే ఎక్కడన్నా చెట్టు కనబడితే దాని ఆకు తెచ్చుకొని ఎండబెట్టుకొని మనం పొడి చేసుకోవచ్చు, లేదు అంటే పచ్చడి చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చడి నూరిన తర్వాత పల్లీల పొడి వేసిన, నేను చెప్పాను కదండి పల్లీలు లేవు, పల్లీల పొడి ఉంది కాబట్టి లాస్ట్లో పొడి కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.